నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మిచిగాన్ను హడలెత్తిస్తున్న తుఫాన్, భారీ మంచు, పెనుగాలులతో బీభత్సం. ఇరుముడితో 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప దర్శనం. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తొలగింపు మార్చి 14 నుంచి అమలు. అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలం. సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్య. వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు, సాధారణం కంటే సుమారు 3 డిగ్రీలు అధికం. తిరుమల అన్న ప్రసాదానికి విదేశీ భక్తులు ఫిదా, నాణ్యత పెంచిన టీటీడీ. చికెన్ ధరలు ఢమాల్, వెలవెలబోతున్న మాంసం షాపులు, కలకల్లాడుతున్న చేపల దుకాణాలు. అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడిన సీఎం, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. అప్పులు చేస్తేనే కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వ్యవసాయానికి పంజాబ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పురుగుల మందులు విచ్చలవిడిగా వాడటం వల్ల అక్కడ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. రాబోయే రోజుల్లో క్యాన్సర్ విస్తృతం కానుంది. ఇప్పటి నుంచే ప్రజలు అప్రమత్తం కావాలి. ఎరువులు వేయకుండా పాత పద్ధతిలో వ్యవసాయం చేసే విధానాలను ప్రోత్సహిస్తున్నాను. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ప్రకృతి సేద్యాన్ని మరింత ప్రోత్సహిస్తాం. చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాలను చేపడుతున్నాం. పేపర్లు, బాటిళ్లను రీసైక్లింగ్ చేసే విధానాలను తీసుకువస్తున్నాం. కందుకూరులో 25 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేసే ప్రక్రియను ఈరోజు ప్రారంభించడం అభినందనీయమన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను సర్పంచులు తీసుకోవాలి. కంపోస్ట్ తయారు చేసేందుకు షెడ్లు కూడా నిర్మించాం. గ్రామాల్లో చెత్త పేరుకోకుండా సర్పంచులు చూసుకోవాలి. ఏ సర్పంచ్ బాగా చేస్తే వారిని ప్రోత్సహిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు. మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్లపై ఆ బాధ్యత ఉంటుంది. అందరికీ ర్యాంకులు ఇస్తాం. రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేసే వరకు కార్యక్రమాలను కొనసాగిస్తాం. 30 ఏళ్ల ముందు నేను డ్రిప్ ఇరిగేషన్ పెడితే అందరూ ఎగతాళి చేశారు. ఇప్పుడు అది సర్వసాధారణమైంది. గతంలో ఐటీ గురించి మాట్లాడా, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నా. గతంలో ఉద్యోగాలు చేయమని చెప్పా, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుతున్నాను అన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారాయి. గతంలో అందరూ రాగి సంగటి తినేవారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం తీసుకువచ్చారు. ఇప్పుడు తృణధాన్యాలపై ప్రజల ఆసక్తిని చూపుతున్నారు. రైతులలో కూడా మార్పు రావాలి. ప్రజల అవసరాలకు అనువైన పంటలను పండించాలని సూచించారు. నెల నెల నేను అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇస్తున్నాను. ఏం చేశారో మళ్లీ సమీక్ష చేస్తున్నాం. 5 సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. 48 కోట్లతో 40,000 వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం. 55 కోట్ల విలువైన 1650 కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ గాని, కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ గాని మంజూరు చేశాం. 30 కోట్లతో 1000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు కట్టినటిని వినియోగాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు మీరు చూస్తే దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్లు టౌన్స్ లో చెత్త పేరకపోయింది. దీంట్లో దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా 49 అంటే 36 లక్షల మెట్రిక్ టన్లు ఇప్పటికే తీయగలిగాం. నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున 100% ఏ టౌన్ లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి అప్పచెప్పాను. అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం గాని 85 లక్షల మెట్రిక్ టన్లు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది. చెత్త మీద పనిచేశారు. ఈ రోజు నేను ఒకటే చెప్పాను, అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ మాంసాహార ప్రియులపై పడింది. సండే కదా తక్కువ ధరకు వచ్చే చికెన్ కొంటామని సాహసం కూడా చేయలేకపోయారు. ఫ్లూ కారణంగా మార్కెట్కు వచ్చే కోళ్ల సంఖ్య తగ్గిపోవడం, ఆయా దుకాణాలకు సరిపడా కోళ్లు లేకపోవడంతో వ్యాపారస్తుల పరిస్థితి దయనీయంగా మారింది.
బర్డ్ ఫ్లూ లేని ప్రాంతాల్లోనే చికెన్ను విక్రయిస్తున్నారు. చికెన్ను ప్రజలు తినవచ్చని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నప్పటికీ ప్రజలు భయాందోళనతో వాటిని తినడం మానేశారు. ఈ 2 కారణాలతో 70% చికెన్ విక్రయాలు తగ్గిపోయాయని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో మాంసాహారులంతా చేపలు, రొయ్యలు, మటన్పై మోజుపడుతున్నారు. మార్కెట్లో చేపలు, రొయ్యలు, మటన్ కొనుగోలు చేస్తున్నారు. చేపలు, రొయ్యల మార్కెట్లు రద్దీగా మారాయి. చికెన్ దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇంతకుముందు మార్కెట్లో కిలో 800 ఉన్న మటన్ ధర ఇప్పుడు ఏకంగా కిలో 1000 రూపాయలకు చేరిపోయింది. ఇక చేసేదేమీ లేక మాంసాహారులు మటన్ వైపు చూస్తున్నారు. గతంలో కిలో కొన్న వారంతా ఇప్పుడు దాన్ని అరకిలోకు, గతంలో 2 కిలోలు కొనుగోలు చేసిన వారు తాజాగా కిలోకు తగ్గి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మటన్ దుకాణాల వద్ద జనం కిటకిటలాడుతున్నారు. చేపలు కూడా కిలో 400 రూపాయలకు చేరింది. ఇక సాధారణ రొయ్య కిలో 900 రూపాయలు పలుకుతోంది. చికెన్ను ప్రతి వారం కొనుగోలు చేసే మధ్యతరగతి వర్గాలంతా మటన్ను కొనలేక మౌనంగా ఉండిపోతున్నారు. కనీసం కోడిగుడ్లను కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. వారి ఆర్థిక పరిస్థితుల రీత్యా కాయగూరలు, ఆకుకూరలు, పప్పు సంబంధిత వంటకాలకే పరిమితమైపోతున్నారు. చాలా మంది ఫుల్గా ఉన్నారు మా రష్లో. కోట్ల దగ్గర మార్కెట్ దగ్గర ఎవరు మనుషులే లేదు, ఒక మనిషి కూడా. చేపల మార్కెట్లో ఫుల్గా ఉన్నారు. కోట్లకి ఏదో రోగం వచ్చింది చెప్తున్నారు. అందులో కోడి దగ్గర ఎవరు మనుషులు, ఒక మనిషి కూడా కనిపించలేదు. కోల్డ్ షాప్ అంతా ఖాళీగానే ఉంది. చేపల మార్కెట్ దగ్గర ఫుల్గా ఉన్నారు జనాలు ఈ వారం. అవును, మార్నింగ్ వచ్చిన 10 గంటలకి ఇప్పుడుదా వెళ్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు మరి జనాలు కనిపించలేదు. ఈ వారం ఫుల్గా ఉన్నారు జనాలు. చేపలు బాగా సేల్స్ అవుతుంది మార్కెట్లో. వేసవి కాలం మొదలైంది. ఫిబ్రవరిలో బాణుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గాలిలో తేమ శాతం బాగా తక్కువగా ఉంటోంది. ఫిబ్రవరిలోనే ఇలా ఎండలు మండిపోతుంటే మే నెల వచ్చే నాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఏడాది జనవరిలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. శనివారం గరిష్టంగా 36.7, కనిష్టంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వేసవిలో పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. సోమవారం, మంగళవారంలలో ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు పంగనామాలు పెట్టాడు ఓ గనుడు. కొత్త తరహా మోసం వెలుగులోకి రావడంతో టీటీడీ అవాక్కయ్యింది. తిరుమలలో కొనసాగుతున్న దళారుల దందా కథ ఏంటో ఒకసారి చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారన్న సంగతి తెలిసిందే. అక్కడ శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఈ టోకన్ల జారీలో తాజాగా భారీ మోసం వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఏకంగా 14 మందిని బురిడీ కొట్టించాడు. హైదరాబాద్కు చెందిన ఈ 14 మంది భక్తుల నుంచి ఒక్కొక్కరి నుంచి 800 రూపాయల చొప్పున వసూలు చేశాడు. వీరంతా శ్రీవారికి సేవ చేయాలని భావించి టికెట్లు బుక్ చేసుకునేందుకు యత్నించారు. అయితే అవి బుక్ కాలేదు. దీంతో కృష్ణారావు అనే వ్యక్తిని వారంతా ఆశ్రయించి టోకెన్లు కొనుగోలు చేశారు. వాటిని తీసుకుని ఆ 14 మంది తిరుమలకు చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత కానీ అసలు నిజం బోధపడలేదు. తిరుమలకు వచ్చిన తర్వాత అసలు శ్రీవారి సేవకు ఎలాంటి టోకెన్లు ఉండవని, అవి ఉచితమని తెలిసి అంతా నాలుగు ఖర్చుకున్నారు. దీంతో శ్రీవారి సేవకు తామంతా కృష్ణారావు అనే వ్యక్తికి ఒక్కొక్కరు 800 రూపాయల చొప్పున చెల్లించి టోకెన్లు కొనుగోలు చేసినట్లు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు తెలపడంతో వారు కృష్ణారావుపై కేసు నమోదు చేశారు. కృష్ణారావు శ్రీవారి సేవ టోకన్లతో పాటు ఇతర దర్శన టికెట్లు కూడా భక్తులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణారావును గాలించే పనిలో పడ్డారు. భక్తులతో పాటు విదేశీయులు కూర్చొని అన్నప్రసాదం స్వీకరించారు. గోవిందా గోవిందా అంటూ తమ భక్తిని చాటుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కేవలం భారతీయులే కాకుండా విదేశీ భక్తులు కూడా వస్తారు. శ్రీవారిని దర్శించి గోవింద నామాన్ని జపిస్తూ వారు తమ భక్తిని చాటుకుంటారు. ఇటీవల పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు శ్రీవారిని దర్శించారు. వారు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులతో పాటు వారు కూర్చొని అన్నప్రసాదం స్వీకరిస్తూ గోవిందా గోవిందా అంటూ తమ భక్తిని చాటుకున్నారు.
నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల విద్యార్థులు తమ వినతి పత్రం అందజేశారు. అనంతరం విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. శ్రీ నారా లోకేష్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చాము. ఇవ్వడం కూడా జరిగింది. అండ్ లోకేష్ గారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. మాకైతే ఈ ప్రభుత్వం మీద గట్టి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా న్యాయపరమైన డిమాండ్ని ఖచ్చితంగా వీళ్ళు నెరవేరుస్తారని. 2013 నుంచి మా స్టైఫండ్ అయితే ఒక్క రూపాయి కూడా పెరగలేదు. యూజీ వాళ్ళకి 7,000, పీజీ వాళ్ళకి 9,000, పీహెచ్డీ వాళ్ళకి 10,000 ఇక్కడే ఆగిపోయింది. అదే మిగతా మెడికల్ కోర్సులతో చూస్తే వాళ్ళకి యూజీకి 25,000, పీజీకి 60,000, పీహెచ్డీకి 80,000 ఉన్నాయి. కానీ మేము మాత్రం ఈ 7, 9, 10 దగ్గర ఆగిపోయాము. ఇది మాదైతే ఇప్పుడు గొంతమ కోరికేం కాదు, చాలా న్యాయమైన డిమాండ్ మాది. దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని ఈ ప్రభుత్వం మీద నమ్మకం మాకు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య, సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇటీవల వార్డుల్లో తనిఖీల్లో భాగంగా స్కావెంజర్స్ కాలనీ పరిశీలించామని అన్నారు. అక్కడి ప్రజల వద్ద సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా అన్ని ఇండ్లకు అందమైన చిత్రాలను వేయిస్తున్నామని అన్నారు. అలాగే డ్రైనేజీ కాలువలు సరిగ్గా లేవని, త్రాగునీరు సకాలంలో సరఫరా చేయించాలని కోరారని అన్నారు. డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. స్కావెంజర్స్ కాలనీని ఒక అందమైన కాలనీగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అలాగే నగరంలో కూడా పలు ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేస్తున్నామని, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నామని అన్నారు. తాము చేసే పనులకు ప్రజలు కూడా సహకరిస్తే నగరాన్ని మరింత సుందరంగా, పరిశుభ్రంగా మార్చేందుకు వీలుంటుందని అన్నారు. ప్రజల సహకారంతో స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని అన్నారు. కమిషనర్ వెంట డిఈ రాజు తదితరులు ఉన్నారు. మార్నింగ్ విజిట్లో ఒకరోజు విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడు శానిటేషన్ పరంగా కానీ, బ్యూటిఫికేషన్, ఎస్పెషల్లీ మనకు స్వచ్ఛ సర్వేక్షణ కూడా వస్తుంది. అండ్ ముఖ్యంగా స్కావెంజర్స్ కాలనీలో చాలామంది శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. సో దానికోసం అనేసి ఇది బ్యూటిఫై చేయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ థీమ్స్తో పెయింటింగ్స్ అనేవి చేపించడము. అలాగే ఇంటింటికి డోర్ టు డోర్ ఆటో వస్తుందా లేదా చెక్ చేసి వాటర్ రెగ్యులర్గా వస్తుందా లేదా, అండ్ ముఖ్యంగా డ్రైన్ క్లీనింగ్ సరిగ్గా లేదు. సో దానిపైన కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసి డ్రైన్ క్లీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ ఏరియాస్ అన్ని స్కావెంజర్స్ కాలనీ ఎస్పెషల్లీ ఫోకస్ చేసేసి బ్యూటిఫికేషన్, ఇండ్లు పాత పడిపోయిన పెయింటింగ్ ఇలా ఉండడం వల్ల మనము బ్యూటిఫికేషన్ వర్క్ టేకప్ చేయడం జరిగింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బీపీఎస్ ఎల్ఆర్ఎస్ మేళాకు విశేష స్పందన లభించిందని తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య తెలిపారు. మేళాకు సంబంధించి అధికారులతో సమావేశమై సమీక్షించారు తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడాలో నిర్వహించిన మేళాలో 2020 సంవత్సరం ఎల్ఆర్ఎస్కి సంబంధించి 3,363 దరఖాస్తులు పెండింగ్ ఉండగా 2,394 దరఖాస్తులు క్లియర్ చేశామని అన్నారు. 432 దరఖాస్తులకు సరైన పత్రాలు, డ్రాయింగ్ ఇవ్వనందువలన షార్ట్ ఫాల్ పెట్టమని అన్నారు. 2019 సంవత్సరం బీపీఎస్ కింద 51 దరఖాస్తులు ఉండగా 10 అనుమతులు ఇచ్చామని, పత్రాలు, డ్రాయింగ్ సక్రమంగా లేని 29 దరఖాస్తులు షార్ట్ ఫాల్ పెట్టామని తెలిపారు. పేమెంట్ పెండింగ్, షార్ట్ ఫాల్ ఉన్నవి పరిష్కరించేందుకు ఇంటింటికి వెళ్లి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అంతవరకు వెయిట్ చేయకుండా తుడా కార్యాలయంలో వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. మార్చి నెలాఖరులోపు మీ దరఖాస్తులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ 3 రోజుల పాటు నిర్వహించిన మేళాలో సుమారు 100 మంది నేరుగా వచ్చి దరఖాస్తులు పరిష్కరించుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఓ దేవికుమారి తదితరులు పాల్గొన్నారు. విజయనగర సామ్రాజ్యంలో వజ్ర వైడూర్యాలను సంతలో అమ్మిన గనుడు శ్రీకృష్ణదేవరాయలు అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలో విజయనగర సామ్రాజ్యరాజు శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన చిత్తూరులో కాపు బలిజ సంఘం నాయకులు శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం చిత్తూరులో కూరగాయల మార్కెట్ యార్డులో కూరగాయలు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో
శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో వజ్ర వైడూర్యాలు సంతలో పోసి విక్రయించిన సందర్భాలు ఉన్నాయని కొనియాడారు. అలాంటి మహనీయులు పుట్టిన భారతదేశంలో జిల్లా కేంద్రమైన చిత్తూరు కాజూరు చెరువుకు శ్రీకృష్ణదేవరాయలు నామకరణం చేయనున్నట్లు పేర్కొన్నారు. చెరువు అభివృద్ధికి 50 లక్షల రూపాయలు సొంత నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సేకరించి అందులో బ్యూటిఫికేషన్, రాజకీయ నాయకుల ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటుకు కృషి చేస్తారని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు పుట్టినరోజు అయిన నేటి నుండే చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ కటారి హేమలత, ప్రముఖ పారిశ్రామికవేత్త డికే బద్రీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అదురు బాలాజీ, నాయకులు పూలచందు, వెంకటేష్, దుర్గమ్మ గుడి మాజీ చైర్మన్ వికే విశ్వనాథ్, పలువురు బలిజ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసో లేదో, ఈనాడు కూరగాయలు అమ్మడానికో లేదో టెంకాయలు అమ్మడానికో రోడ్లలో ఇబ్బంది పడే పరిస్థితులు 550 ఏళ్ళైనాక కూడా, కానీ ఆనాడే వజ్ర వైడూర్యాలు ఆ విజయనగరంలో రోడ్ల పైన అమ్మే వాళ్ళని ఘన చరిత్ర కలిగిన మహానాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఆ మంచి దినాన ఈ రోజు చిత్తూరులోని కాపు సంఘానికి సంబంధించిన నాయకులందరూ, చిత్తూరు బలిజ అభ్యుదయ సేవా సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ అలాగే రెడ్డప్పన్న, పూలచందు కుమార్ ప్లస్ వీళ్ళందరూ తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తిరుపతి కపిల్ తీర్థం రోడ్లోని స్వర్గీయ కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రం నందు ఆదివారం రాయలసీమ రంగస్థలం కళాకారులు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలులు ఘటించారు. ఈ సందర్భంగా సేవా నిరతులు, కళా పోషకులు, కళాకారులు విద్వాన్ కస్పా పద్మనాభం, బండి మధుసూదన్ రెడ్డి, వెంకటయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, కొత్తపల్లి మునిరత్నం, సిద్ధేంద్ర శర్మ, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శిల్పి వీరాచారి, చెన్నూరు సుబ్రహ్మణ్యం, భాస్కర్, హేమాద్రి, కొత్తపల్లి శంకరయ్య, జయరామయ్య, ప్రసాద్, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనేక పర్యాయాలు వచ్చి వజ్ర వైడూర్య కానుకలను అందించారు. అలాంటి మహానుభావుడు కృష్ణదేవరాయలు గారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అముక్తమాల్యం గ్రంథాన్ని రచించిన మహానుభావుడు కృష్ణదేవరాయలు గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జయంతోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ మహానుభావునికి ఘన నివాళులర్పిస్తున్నాం. కష్టపడే కార్మికులకు మినిమం టైం స్కేల్ అమలు పరచలేని ప్రభుత్వాల మొండి వైఖరిపై సిఐటియు రాష్ట్ర జేఏసీ చైర్మన్ నాగేశ్వరరావు, శ్రామిక మహిళా కన్వీనర్ ధనలక్ష్మి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి యశోదా నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సిఐటియు జిల్లా సదస్సుకు నాయకులు కందారపు మురళి, జయచంద్ర తదితరులతో పాటు ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబులు పాల్గొనగా, ఆదివారం సెలవు ఉన్న ఆప్కాస్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరైనారు. దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేశారనుకోండి. జూన్ నెల నుంచి 6 నెలలు 7-8 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానన్నా మరి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ లేకపోతే ఇతరత్ర రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి కదా, వీళ్ళు బ్రతకాలి కదా. వీళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాననేటటువంటి పత్ర మాట్లాడుతూ ఉన్నాడా? అసలు మనం ఊసే లేదు. ఇప్పుడు మనం కొత్త హక్కుల కోసం పోరాటం కాదు, ఉన్న హక్కులని నిలబెట్టుకోవడమే పెద్ద సమస్యగా మారింది. మార్చి 15న చిత్తూరు నగరంలోని ప్రముఖ పొన్నియమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త సికే లావణ్యబాబు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సికే లావణ్య మాట్లాడుతూ, మార్చి 15, 16, 17 3 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు. మీరందరూ కూడా, పత్రికా విలేకరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి.
అంటే ఇక్కడ చిన్న ప్రాంతము, అంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ మన కార్యక్రమాల వివరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమం ఇవన్నీ కూడా మనము ప్లాన్ చేస్తున్నాము. దీనికన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా ఉండాలి. మీరు ఏదైనా సజెషన్స్, మీరు సూచనలు చేస్తే తప్పకుండా మనమందరము కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మన అమ్మవారి యొక్క కుంభాభిషేకం, మరి అది కూడా ఈసారి మహాకుంభం జరుగుతూ ఉంది, మీకు అందరికీ కూడా తెలుసు. అట్లాంటి సందర్భంలో మనం కుంభాభిషేకానికి పెట్టుకున్న ముహూర్తము. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తమిళ సినీ నిర్మాత ఐశ్వర్య రజనీకాంత్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తమిళ సినీ నిర్మాత ఐశ్వర్య రజనీకాంత్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. రాకెట్ యుగంలో కూడా పాత సాంప్రదాయాలను అనుసరిస్తూ షష్ఠి పూర్తి, భీమరథ శాంతి మహోత్సవాలతో పాటు వధూవరుల వివాహ పరిచయ వేదికలను ఎంతో కాలంగా కొనసాగిస్తున్నారని అతిథులు కొనియాడారు. ఆదివారం బైరాగిపట్టెడలోని వైకానస కళ్యాణ వేదిక నందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజంల ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయాలు నిర్వహించారు. ఇందులో 300కు పైగా వధూవరులు పేర్లు నమోదు చేసుకున్నారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య యొక్క సహకారంతో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఇక్కడ వైకానస మండపంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇటువంటి వివాహ పరిచయ వేదికల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలు మంచి సంబంధాలను చూసుకోవడానికి, తద్వారా సుఖమైనటువంటి జీవితాన్ని గడపడానికి చక్కటి అవకాశం. ప్రస్తుతమైనటువంటి ర్యాకెట్ యుగంలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా అందరినీ కలుపుతూ సమాజం యొక్క శ్రేయస్సు, కుటుంబాల యొక్క శ్రేయస్సుతో కూడుకున్నటువంటి విషయంలో ఈ యొక్క పరిచయ వేదికను ఏర్పాటు చేయడం చాలా బ్రాహ్మణ సమాజం తరపున వివాహ పరిచయ వేదిక రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి కూడా బ్రాహ్మణులందరినీ ఆహ్వానించి వారు వధూవరులను నిర్ణయించుకోవటం కోసం ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేయబడింది. ఈ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు సుమారు 300 పైగా రిజిస్ట్రేషన్లు జరిగినాయి. దాంతోపాటు ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ ఈరోజు ఇక్కడ జరుగుతోంది. దీనికి విచ్చేస్తున్నటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. లోక కళ్యాణార్థం అందరికీ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు కలగాలని ధన్వంతరి మహాలక్ష్మి యాగాన్ని నగర ప్రజల కోసం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో టీటీడీ సౌజన్యంతో ఈ యాగానికి అన్ని రకాలుగా ప్రసాదాలను, అన్నదాన వితరణ తదితర సహాయ సహకారాలు పూర్తిగా అందించారు. ఈ యాగానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు విచ్చేశారు. ఆరోగ్యము, ఐశ్వర్యము సమృద్ధిగా కలగాలి అన్న సంకల్పముతో ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ ధన్వంతరి, అదేవిధంగా ఐశ్వర్యప్రదాయిని మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము కోసము ధన్వంతరి మహాలక్ష్మి యాగము తలపెట్టడము అంటూ జరిగింది. ఈ ధన్వంతరి మహాలక్ష్మి యాగము అంటూ తిరుపతి నగరములో పరిహార సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యములో గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఈ సంవత్సరము 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇందిరా మైదానములో టుడా గ్రౌండ్స్ ఎదురుగా మనము చేసుకోవడం అన్నది జరుగుతూ ఉన్నది. తిరుచానూర్ పాడిపేట సమీపంలో వివాదంలో ఉండి నిర్మాణంలో ఉన్న వారాహి ఆలయంను అడ్డుకుంటున్న వారు కోర్టులో తేల్చుకోవాలే గాని ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం మంచిది కాదని దక్షిణ భారతదేశ సాధువులు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆదివారం వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని పలు ఆశ్రమ సాధు సంతతులు విచ్చేసి వారాహి ఆలయ సమస్యపై స్పందించారు. ఏదైతే ఈవేళ ఆధ్యాత్మిక కేంద్రంగా ఈవేళ శ్రీ ఆదివారాహి శక్తిపీఠ అమ్మవారి యొక్క పీఠం ఏదైతే ఉందో మన యొక్క తిరుచానూరులో, ఈ యొక్క పీఠం పైన దాడులు వాళ్ళ యొక్క నచ్చే రీతిలో చేయడమే పాటు కరెంటు కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే ఈవేళ వాళ్ళు ఏదైతే ఉద్యోగస్తుల్లో కాకుండా అధికారులా కాకుండా వాళ్ళు ఏంటంటే ఒక పాలేరు పని చేసేటటువంటి వ్యక్తులు ఎలాగైతే ఉంటారో ఒక పాలేరు పని చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈవేళ మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, మా ఆశ్రమాలు మా పీఠాలు వదులుకొని మాకేం పని పోట్లకి రాలేదు.
ఇప్పుడు మీకు ఒకవేళ భూ వివాదం ఉంటే అది కోర్టుకి వెళ్ళి చూసుకుంటారు. భూ వివాదం అయినంత వరకు గుడి జోలికి రావడానికి మీకేం హక్కు ఉందని అసలు మీరు వారాహి అమ్మవారి యొక్క జోలికి వస్తున్నారు. మీరు ఆ యొక్క గుడి నడుపుతున్నటువంటి ఆ యొక్క రుద్రస్వామీజీ యొక్క జోలికి వస్తున్నారు మీరు అనుకుంటున్నారు. ఎవరైతే మీ ఉద్యోగాలు మీరు కాపాడుకోవాలి సక్రమంగా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ఉద్యోగాలకు మీరు న్యాయం చేయండి. అంతేగాని ఎవరో చెప్పిన మాటలు విని మీ యొక్క చెవులు పెడదవులు పెట్టి మీ యొక్క ఉద్యోగానికి ఉత్సాహం పడి అతీతమైనటువంటి కార్యకలాపాలు చేస్తే ఖచ్చితంగా వారాహి మాత యొక్క విశ్వరూపం ఎలాగుంటుందో ఈ యొక్క భారతానంద మహారాజ్ యొక్క సైన్యం మీకు చూపిస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాలను ఆశయాలను నేటి సమాజం సవాలుగా తీసుకొని ముందుకు సాగాలని పివి సునీల్ కుమార్ ఐపీఎస్ డీజీ పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలకు ముందు నుంచే అంబేద్కరిజాన్ని ప్రతి పల్లెల్లోకి వెళ్ళాలని, పల్లెలన్నీ కూడా ఎంపవర్ అవ్వాలని, అంటే ప్రత్యేక పంచాయతీ వచ్చేస్తే మన నిధులు మనకు వచ్చేస్తే ఆ నిధులు కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి, ఆ నిధులన్నీ కూడా వేరే విధంగా దారి మెళ్లుతున్నాయి, మనకు మనమే ఖర్చు చేసుకుంటే బాగుంటుందనే ఒక కాన్సెప్ట్ని ఆయన తయారు చేసి అది చేశారు. తెలంగాణలో వీసీకే పార్టీ కూడా ఇదే కాన్సెప్ట్ని మనవాడ మన పంచాయతీ తీసుకుని అక్కడ కూడా జిలకర శ్రీనివాస్ ప్రచారం చేశారు. జై మాదిగా అని చెప్తే అది వర్గీకరణే. వర్గీకరణ వద్దని చెప్పే మాలలో జై మాల అని చెప్పితే అది వర్గీకరణే. అట్లయితే మనం ఏం చెప్పాలి? మనం చెప్పాల్సింది ఒక నేమ్, ఒక స్లోగన్, దట్ ఈస్ జై భీమ్ అంబేద్కర్. జై భీమ్ అంబేద్కర్. ఆ జై భీమే మనల్ని యునైట్ చేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటుంది. లాంగ్వేజెస్ వేరే డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కల్చర్స్, కానీ ఏది యునైట్ చేస్తుంది ఈ దేశాన్ని. అంబేద్కర్ పక్కన ఆయన యూనిఫామ్ వేసుకుని ఉన్నాడు. అది చూస్తే చాలా బ్రైట్ గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అట్లా రావాలా మన ఎంప్లాయీస్ కూడా, అట్లా రావాలా మన ఆఫీసర్స్ కూడా. ఆ సోషల్ కాన్షియస్, దట్ ఈస్ సోషల్ కాన్షియస్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సోషల్ కాన్షియస్ అన్నకు? అంబేద్కర్ ఇచ్చాడు. అంబేద్కరే ఆయనకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. అంబేద్కరే ఆయన ప్రజలకు పో, నువ్వు ఉద్యోగం మాత్రం చూస్తే చాలదు, ప్రజలు డెవలప్మెంట్, ప్రజల లిబరేషన్, దళిత్ ఆదివాసీస్ లిబరేషన్ ఈస్ ఇంపార్టెంట్ దెన్ అవర్ జాబ్ అని అంబేద్కర్ చెప్పారు. శబరిమల అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టింది ట్రావెన్కోర్ దేవస్థానం. ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతిస్తారు. ఇంతకుముందు 18 ఎక్కగానే భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి ఆలయం చుట్టూ సుమారు 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా సన్నిధానాన్ని చేరుకోవాల్సి వచ్చేది. శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు కొత్త లేఅవుట్ను డిజైన్ చేశారు. దీని ప్రకారం సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని తొలగిస్తారు. వచ్చే నెల 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తారు. ఆ సీజన్లో ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా 2 లేదా 4 లైన్లను ఏర్పాటు చేస్తారు. భక్తులు బలికల్పుర, కనిక్క వంచి నైవేద్య పాత్ర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు. ఇంతకుముందు ఫ్లైఓవర్ దిగాక అయ్యప్ప సన్నిధి ఎడమవైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు. దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే 2 లేదా 3 సెకండ్ల పాటు అయ్యప్ప దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తోపులాట, పోలీసులు లాగేయడం వల్ల మండల కాలం కఠిన దీక్షను పూర్తి చేసుకుని అంత దూరం వెళ్లినా దర్శనం సరిగ్గా జరగలేదనే బాధ భక్తుల్లో ఉండేది. కనిక్క వంచి నుంచి వెళ్లేప్పుడు 30 సెకండ్ల నుంచి నిమిషం వరకు అలా అయ్యప్పను దర్శించుకుంటూ ముందుకు సాగే అవకాశాలుంటాయి. ప్రస్తుతం శబరిమలలో కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. 17వ తేదీ నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తొలగింపు, ఇతర అభివృద్ధి పనులను చేపడతారు. హైకోర్టు కూడా కొత్త ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది. హైకోర్టు నియమించిన శబరిమల ప్రత్యేక కమిషనర్ ఆర్ జయకృష్ణన్, ట్రావెన్కోర్ బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ పర్యవేక్షణలో పనులు ప్రారంభమవుతాయి. కాగా ప్రస్తుతం ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని భక్తుల రద్దీ నేపథ్యంలో 1989లో ఏర్పాటు చేశారు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం ప్రస్తుతం చిగురుటాకులా వణికిపోతోంది.
ఆ రాష్ట్రంలో శీతాకాలపు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. బలమైన శీతాకాలపు తుఫాను అనేక యుఎస్ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. నిన్న మొన్నటి వరకు మంటలతో అతలాకుతలం అయిన అమెరికా ప్రస్తుతం తుఫాను దాటికి విలవిలలాడుతోంది. తుఫాను కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించారు. అలాగే రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఈ వారం మరో 2 భీకర తుఫాన్లు రాబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. గడ్డకట్టే వర్షం, ప్రమాదకర రహదారి పరిస్థితులు కారణంగా జనాలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా మిడ్ వెస్ట్, మిడ్ అట్లాంటిక్, ఈశాన్య ప్రాంతాలలో రోజువారీ జీవితం స్తంభించిపోయింది. మిడ్ వెస్ట్ ఈ సీజన్లో దాని అత్యంత తీవ్రమైన మంచు తుఫాన్లలో ఇది ఒకటిగా చెబుతున్నారు. చికాగోలో భారీగా మంచు కురుస్తుంది. ఇళ్ళు, భవనాలు అన్నీ మంచు దుప్పటి కప్పుకున్నాయి. నేషనల్ వెదర్ సర్వీస్ NWS శీతాకాలపు తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. నిరంతర హిమపాతం, ప్రమాదకరమైన మంచుతో నిండిన రహదారులు ఉంటాయని అంచనా వేసింది. దీని కారణంగా చికాగో పబ్లిక్ స్కూల్స్, చుట్టుపక్కల జిల్లాలు తరగతులను క్లోజ్ చేశాయి. ఆన్లైన్ క్లాసులు తీసుకోవాల్సిందిగా సూచించాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్జీనియా, వెస్ట్ వర్జీనియాలోని పాఠశాల జిల్లాలు మూసివేతలను ముందుగానే ప్రకటించాయి. మరింత దిగజారుతున్న పరిస్థితులను గ్రహించి మరికొందరు రోడ్డు సిబ్బంది ప్రమాదాలను నివారించేందుకు రోడ్లు మూతవేశారు. మంచు సంబంధిత సంఘటనలు పెరుగుతుండటంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఎమర్జెన్సీ అధికారులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మిచిగాన్ను హడలెత్తిస్తున్న తుఫాన్, భారీ మంచు, పెనుగాలులతో బీభత్సం. ఇరుముడితో 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప దర్శనం. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తొలగింపు మార్చి 14 నుంచి అమలు. అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలం. సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్య. వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు, సాధారణం కంటే సుమారు 3 డిగ్రీలు అధికం. తిరుమల అన్న ప్రసాదానికి విదేశీ భక్తులు ఫిదా, నాణ్యత పెంచిన టీటీడీ. చికెన్ ధరలు ఢమాల్, వెలవెలబోతున్న మాంసం షాపులు, కలకల్లాడుతున్న చేపల దుకాణాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.